వెల్కమ్ బ్యాక్. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో బాలకృష్ణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఏంటి అన్నది వాళ్ళైతే అది వెంటనే తెలుసుకోవడానికి మళ్ళీ వాళ్ళు రొటీన్ చెకప్కి రావడానికి ఎంత సులువుగా ఉంటుంది. ఈ సందర్భంగా సాంబశివరావు గారికి మన R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వన్ ఆఫ్ ద మెంబర్స్ అయిన డైరెక్టర్స్ రాఘవేంద్ర ప్రసాద్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఇలా ఇప్పుడు చూస్తున్నాం భారతదేశంలో కూడా మన క్యాన్సర్ అన్నది. అలాగే మా ఇటు మేడం కల్పన నాగనాథ్ గారు, మా స్టాండింగ్ డైరెక్టర్ ఫర్ అకాడమిక్స్ అండ్ యాడ్ లైఫ్, ఆవిడెంతో చురుగ్గా ఈ CMI ప్రోగ్రామ్స్లో అయితేనేమి మన ఆసుపత్రి ఇన్సెప్షన్ నుంచి మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా మొదటి ఇటుకేషన్ దగ్గర నుంచి కూడా ఆవిడ ఆసుపత్రితో ఉన్నారు, ముడిపడి ఉన్నారు. సో ఎంతో చురుగ్గా ఈ అకాడమిక్స్ అయితేనేమి మనకన్నీ DNM కోర్సెస్ ఉన్నాయి. అది మెడికల్ ఆన్కాలజీ కావచ్చు, లేకపోతే సర్జికల్ కావచ్చు, లేకపోతే పెథాలజీ కావచ్చు, అలాగే రేడియేషన్ కావచ్చు, రేడియాలజీ 13 కోర్సెస్ ఉన్నాయి మొత్తం మనకి DNM కోర్సెస్. అంటే మన దగ్గర నుంచి ఫ్రెష్గా బయటకు వచ్చే డాక్టర్లు అన్నమాట ఇక్కడ కోర్సులు పూర్తి అయ్యాక. సో ఇలా ఈ యొక్క CMI ప్రోగ్రామ్స్ అకాడమిక్స్ ఎంత బ్రహ్మాండంగా కొనసాగుతున్నందుకు కారణభూతులైన వాళ్ళ డిపార్ట్మెంట్ని, మన అకాడమిక్స్ డిపార్ట్మెంట్ని నేను అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరికి అందరు డాక్టర్లందరూ కూడా క్యాన్సర్ హాస్పిటల్, మా CEO గారు నరకృష్ణ గారు, అలాగే మా జయశ్వర్ ప్రసాద్ గారు మా బోర్డు మెంబరు, అలాగే వీల్ చైర్స్ రామచంద్రరావు ఖమ్మం ప్రతి సంవత్సరం ఆయన ఇస్తుంటారు. ఆయన కనపడరు బయట, కానీ అంటే ఎక్కువ చెప్పుకోరు ఆయన. అదే ఆయన ఈ వీల్ చైర్స్ ప్రతి సంవత్సరం మన ఆసుపత్రికి దానం చేయడం ఇవ్వడం జరుగుతుంది. క్యాంప్స్ కూడా ఇప్పుడు చేస్తారు. మళ్ళీ విజయవాడ, నందిగామ, ఖమ్మం, తర్వాత హిందూపురం అన్నారు. పర్మిషన్ కూడా నేను మంచి కార్యక్రమం పర్మిషన్ ఏంటండి, వెల్కమ్. ఓకే సరే, ఓకే. మీరు వచ్చినందుకు అందరికి మీ అందరు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి మేము చేసే కార్యక్రమాలన్నీ జనంలోకి తీసుకెళ్ళి ఇట్లా చేస్తున్నాం మేము అనే బృహత్ కార్యక్రమంలో వృతాభక్తి మీరంతా కూడా పాల్పంచుకుంటున్నందుకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటే నేను సెలవు తీసుకుంటాను.